లక్ష్మణ్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రెస్ ముందుకు వచ్చినా లేదా మైక్ పట్టుకున్నా కావాల్సినంత దీని ఏమంటారు స్టఫ్ ఇస్తారు మీడియాకి కానీ లేదా ప్రతిపక్షాలకు కానీ. రీసెంట్ గా ఆయన స్పీచ్ కూడా అర్థమయ్యి అర్థం కానట్టు రకరకాలుగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది? మీకు ఏమైనా క్లారిటీ ఉంటే చెప్పండి. ఇందులో క్లారిటీ ఏం లేదండి. ఇప్పుడు టీడీపీ శ్రేణులు సానుభూతి పరులు వాళ్ళందరికీ ఒక సందేహం ఉంది. జనసేన పొత్తును ఆహ్వానిస్తేనే వాళ్ళు కలిసి వస్తే మంచిదే, కలిసి పోరాటం కరెక్టే అని చాలా మంది అనుకుంటున్నారు, టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు. అదే సమయంలో ఇతనితో చాలా ప్రమాదం, ఇతను ఏ సమయానికి ఎలా మాట్లాడతాడో అన్న ఆందోళన, సందేహాలు ఉన్నాయి. కారణం ఏంటంటే 2014 ఎన్నికల్లో మోడీ అవాళ కూడా ఎన్డీఏకి సపోర్ట్, మోడీ గారికి సపోర్టు, బీజేపీ టీడీపీ తోటి ఉంది కాబట్టి వీళ్ళకు కూడా సపోర్ట్ చేశాడు. ఇక్కడ బీజేపీ వాళ్ళైనా, తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా గమనించాల్సింది ఏంటంటే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జస్ట్ బిఫోర్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి. అందులో ఫలితాలు ఏకపక్షంగా వచ్చింది. ఆ సంగతి వైసీపీ వాళ్ళకి తెలుసు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది కదా జనాల ట్రెండ్ ఎలా ఉందో. వాళ్ళు ఏం చేశారంటే జనరల్ ఎలక్షన్ కి ముందు ఆ ఫలితాలు రాకుండా చూస్తుంది. కోర్టుకు వెళ్ళి ఆ ఫలితాలు ప్రభావం జనరల్ ఎలక్షన్ మీద పడద్దు కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత ఆ ఫలితాలు వెలువడాలనేటువంటిది ఆర్డర్ తెచ్చుకున్నారు. కాబట్టి మీకు ఆ ఫలితాలు ఎప్పుడు విడుదల, మీకు మే 11, 11, 12 2 రోజులు వరుసగా రిలీజ్ అయింది. 16ని జనరల్ ఎలక్షన్ ఫలితాలు వచ్చాయి. మీకు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో అప్పుడు వచ్చిన ఓట్ల ప్రకారం ఆయా నియోజకవర్గాలకు అన్వయిస్తే దాదాపు 118, 120 సీట్లు టీడీపీకి సింగిల్ గా వస్తున్నాయండి, బీజేపీతో పొత్తు లేకుండా. తర్వాత వచ్చిన ఫలితాలు 102 వచ్చింది. అంటే దాదాపు 15 సీట్లు తగ్గిపోయినాయి. అంటే ఎవరి వల్ల ఎవరికి మేలు జరిగిందండి? బీజేపీతో పొత్తు ఉంటే వాళ్ళు 4 పెరిగినాయి, 106 అయినాయి. పొత్తు లేకపోతే 120 వస్తున్నాయి. ఇది టీడీపీ వాళ్ళు సరిగ్గా చెప్పుకోలేకపోతారు. ఇంకో గాని అప్పుడప్పుడు పల్స్ గా ఉన్న చెప్పినా కానీ దాని వాళ్ళు అడ్వాంటేజ్. ఇవాళకి కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడేటంటే నేను టీడీపీ నిర్వీర్యం అయిపోయి చాలా కష్టాల్లో ఉంటే నేను లేపాను, నేను ఒక్కడే నిలబడ్డాను అంటున్నాడు ఆయన. తప్పులేదు. ఆయన పోటీ చేయకుండా ఏ పార్టీ అన్నా పార్టీ పెట్టిన తర్వాత ఉమ్మడిగా ఎన్డీఏలో ఉన్నప్పుడు సీట్లు ఆశించకుండా కేవలం ప్రచారానికే పరిమితం అవడం చాలా గొప్ప మనసు ఉండాలి. ఇవాళ సోషల్ మీడియాలో 10 పోస్టులు పెట్టిన సీట్ కావాలని రోజులు ఏంటండి. అలాంటి రోజులు ఆ విషయంలో ఆయన చాలా గ్రేట్, అందులో అనుమానం లేదు. అయితే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఆ వల్ల కూడా నేను కూడా టీడీపీ వాళ్ళు ఆయన కలిసి వచ్చాడని వాళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళు ఎప్పుడైతే మా వల్లే నువ్వు గెలిచేవన్నప్పుడు నీ వల్లే కాదురా బాబు అని చెప్తారు. వాళ్ళు చెప్పలేకపోయినా మా వాళ్ళు చెప్తారు. అంటే దానివల్ల ఏంటంటే అదే నిజం అనుకుని చర్చల్లోనూ అది ఆ మాటలు మాట్లాడితే అవతల కూడా ఖాళీ ఏదోటంటే మాటకు మాట వస్తుంది. నీటికి నాచు తెగులు, నోటికి మాట తెగులు అన్నట్టుగా వివాదాలు, విభేదాలు ప్రారంభం. తర్వాత ఆయన కూడా అంటే ఒకళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అంటే కష్టం ఇబ్బంది అంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు పెట్టారు. ఆయన్ని 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారు. అది ఎలా జరిగింది అనేటువంటిది స్పష్టం. దాని వెనక ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు పాత్రధారి, అలాగే దాని వెనకాల సూత్రధారులు ఎవరో కూడా ప్రజలందరికీ తెలుసు. కోల్డ్ స్టోరేజ్ లో గెలిపి తీర్పులు రిజర్వ్ అవటం కూడా అందరికీ తెలుసు.
మరి దాని గురించి ఒక్క మాట కూడా స్పందించిన బీజేపీ తోటి టీడీపీ పొత్తు ఎలా పెట్టుకుంటుందని అందరూ చీ అని ఉమ్మేస్తున్నారు కూడా, ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకే చివాట్లు వస్తున్నాయి. అప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చాడు. అంతకుముందు నేను ఓట్లు చేయాలనేమోనో అన్నాడు. ఓట్లు చేయాలనేమోనో నువ్వు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడం నువ్వు ప్రయత్నం చేయాలంతే. వీళ్ళు కూడా కలిసి వచ్చారు, టీడీపీ వాళ్ళు కూడా కలిసి వచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఓట్లు చీలనివ్వకపోతే చీల్చితే చీల్చు, ఏం చేస్తావు నువ్వు అని ఏమనలేదు కదా. వీళ్ళు కలిసి వచ్చారు, కలిసి వచ్చి కూడా వద్దంటారా ఎన్నికల్లో? అలాగే వీళ్ళు కూడా కలుపుకున్నారు. మీకు టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి గౌరవం ఏ రేంజ్ లో ఉందో మీకు చెప్తాను వినండి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చూసుకోండి కావాలి. మీరు మంగళగిరి ప్రధాన కార్యాలయం మీద, టీడీపీ ప్రధాన కార్యాలయం మీద పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ ఒకటి చూసుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి నేను పొత్తు ప్రకటించాడు. ఆయన ఓ పక్కన లోకేష్ గారు, ఓ పక్కన బాలకృష్ణ మధ్యలో ఉండి ఈయన. అప్పుడు ఆయన చెప్పాడు, ఇదేదో మీరు వాళ్ళిద్దరూ తక్కువ నేను ఎక్కువ అని అనుకోకూడదని వాళ్ళ శ్రేణులకు చెప్పాడు ఆయన. నిజమే, చాలా హుందాగా మాట్లాడాడు. అలాగే యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు బై రోడ్ ఆయన విజయవాడకి వచ్చాడు. అంతకు ముందు రోజు పేపర్లో అన్ని చూడండి, ఆయనకి మంగళగిరిలో ఆయన కార్యాలయంలో ఆయన పార్టీకి సంబంధించిన సమావేశం దానికోసం వచ్చాడు. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాడు కాబట్టి రాలేదు ఆయన. ఇక్కడ పోలీసులు అనవసరంగా హడావుడి చేశారు, హైప్ తీసుకొచ్చారు. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ఫ్యాబ్రికేట్ ప్లానింగ్ అనిపిస్తా ఉంటుంది కొన్ని మాటలు చూస్తుంటే. చాలా మంది బీజేపీని అనుమానిస్తున్నారు, దీని వెనకాల చాలా కుట్ర ఉంది, ఈయన రోడ్డు మీద అడుగుతాడు వాళ్ళని. రోడ్డు మీద అడగటం ఏంటండి? 6% ఉన్నవాడు 1% కూడా లేని వాళ్ళు రోడ్డు మీద అడగటం ఏంటనేటువంటి ఎన్ని సందేహాలే. అసలు బీజేపీ ఎందుకు మీకు అన్నది స్పష్టంగా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పాలి? వీళ్ళు దొంగోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, అరాచకం చేస్తారు, ఇవన్నీ అరికట్టడానికి వాళ్ళు మాకు, లేకపోతే వాళ్ళేంటి అని చెప్పాలి కదా, ఓపెన్ గా చెప్పేయాలి. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ప్రజలు ఎలా కన్విన్స్ చేస్తున్నారు? వీళ్ళు రేపొద్దున అధికారంలోకి వస్తే వాళ్ళు అవసరం మనకు ఉంటుంది అంటున్నారు. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? గతంలో ఎన్డీఏలో ఉన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, వాళ్ళతో సహజంగా చాలా మంచిగా ఉంటున్నారు. అయినా సరే రాష్ట్రానికి ఏం చేశారు? వాళ్ళు అప్పులు ఇప్పించారు అంతే, ఇంకా పాడైపోమని. ఏ రకంగానూ అంటరాని పార్టీ, నమ్మరాని పార్టీ అని బీజేపీని వీళ్ళు, నేను వాళ్ళని బతిమాలుతున్నాను, చాలా కష్టపడి తిట్లు తిన్నాను అంటున్నాడు ఈయన. నేను ఎవరు తినమన్నారో తిట్లు? అసలు వాళ్ళు ఎందుకు తిడతారు? మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? మీరు పోరాట వీరుడు అని మీరు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. మీరు పోరాటం చేస్తే బాగుండేది అనుకోండి, మీరు చేయలేదు కదా. ఖచ్చితంగా చెప్తున్నారు, నేను అమావాస్యకే పున్నానికి వచ్చాడు ఆయన. అలా రావడానికి కారణం బీజేపీ అని నేను నమ్ముతాను. పవన్ కళ్యాణ్ గారికి పోరాడాలని ఉన్నా మంచి అవకాశం వచ్చింది అనుకున్న వాళ్ళు శ్రేణులు అనుకున్నారు. కానీ ఆయన కూడా అనుకోవాలి కదా, బీజేపీ వాళ్ళు అనుకోవాలి కదా. మీరు వాళ్ళతో ఎన్డీఏలో ఉండబట్టి మీకు ఎక్కడికక్కడ పగ్గాలు వేశారు, మీకు కళ్ళలు వేశారు వాళ్ళు. మీరు వాళ్ళని తిట్టాలా? నన్ను ముందుకెళ్ళనివ్వలేదు, నేను ముందుకెళ్ళి ఉంటే ఇవాళ మన ఇద్దరమే పోటీ పడేవాడు, ఇవాళ చచ్చినట్టు వాళ్ళు పొత్తులోకి వెళ్ళాల్సి వస్తుంది, పొత్తులోకి వెళ్ళకపోతే నేను ఓడిపోయే పరిస్థితి నాది అని మీరు వాళ్ళని తిరిగి తిట్టాలి. మీరు అది మానేసి వాళ్ళ చేత జాతీయ నాయకులతో తిట్లు తిన్నాను, నేను చాలా అవమానం పాలయ్యాను, ఇటు టీడీపీతో ఉండడానికి వాళ్ళు తిట్టారా? ఇది అప్సైడ్ గా లేదండి? వినటానికి వినసొంపుగా ఉందా? మీరు ఎంతో పరిణితి చెందిన ప్రసంగాలు చేస్తున్నారు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ మధ్యన చాలా సమన్వయంతో సహనంతో వ్యవహరిస్తున్నారు, చాలా పద్ధతిగా ఉన్న, రాష్ట్రం కోసం నిజంగానే ఈయన ఆలోచిస్తున్నాడు అనుకునే సమయంలో మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే రాంగ్ మెసేజ్ పోతుంది. టీడీపీ శ్రేణులు ఇవాళ మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళ నాయకుల ఆదేశాల ప్రకారం వాళ్ళ సైలెంట్ గా ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నట్టు అనేటువంటిది మీరు ఒకసారి సర్వే చేయించుకోండి, మీకు తెలుసు వాళ్ళలో ఈ రకమైన అలజడి. రేపు ఇప్పుడు మీరు ఏదో ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది చెప్పమంటారు? స్పష్టంగా ఓపెన్ గా చెప్తున్నాను. ఈయన మధ్యన చంద్రబాబు నాయుడు గారు 2 టికెట్లు చెప్పారు, సీట్లు, మండపేట, అరకు.
మేజర్ షేర్ ఉన్న ప్రధాన ప్రతిపక్షం తను 2 సీట్లు ప్రకటించుకోవడానికి ఈయన అడగాల. పొత్తుంటే మాత్రం చంద్రబాబు నాయుడుకి సిట్టింగ్ సీట్లు ఎలాగిస్తారు? మండపేట సిట్టింగ్ సీటు, అలాగే అరకు సీట్ ఇచ్చారనుకోండి ఒకవేళ జనసేనకి, మాకు ఓడిపోయే సీటు మాకు ఇచ్చారంట. అప్పుడు మీరు 2 చెప్పారు కాబట్టి నేను 2 చెప్తానంటే ఒకవేళ వీళ్ళు 100 చెప్తే ఆయన ఇంకో 100 చెప్తాడా? ఎక్కడున్నాయి 100 వరుసలు చెప్తాడా? ఇది మీరు కేడర్ను ఉత్సాహపరచాలంటే కాసేపు జగన్ తిడితే వాళ్ళే ఉత్సాహపడతారు. సింపుల్ లాజిక్ అది. అంతేగాని మీరు ఎవరితో అయితే పొత్తులో ఉంటున్నారో వాళ్ళనే మీరు విపక్షం కింద భావించి వాళ్ళే మీరు మీ వైరు అన్నట్టు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చేసారు కాబట్టి మేము చేస్తున్నాం అంటే మీ వైరు, మీ శత్రుత్వం ఎవరితోటి? మీరు 2 చెప్పారు కాబట్టి నేను 2 చెప్తానంటే సర్లే భలే పెట్టి భలే చెప్పేవాళ్ళే అన్నారు. అంతే తప్ప ఏమీ అనలేదండి. ఇదేట్రా బాబు మనం ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు వీళ్ళు అని చెప్పేసి మళ్ళీ మొన్న మీరు రాజమండ్రి రూరల్ సీట్ చేసుకోండి అని చెప్పాడు. అంటే టీడీపీని గెలుతున్నట్టే అనిపిస్తుంది నాకు. మరి ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు ఏంటి, మనం ఏం మాట్లాడినా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఏంటి అన్నదే కనపడుతుంది నాకు. నేను ఇన్నాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచించాను. నాకు ఇప్పుడు అనుమానం అవుతుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద మోజు తీరక పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళకి మధ్య టీడీపీ జనసేన పొత్తుంటే టీడీపీ బీజేపీని పట్టించుకోవట్లేదు కాబట్టి ఇతని ద్వారా కొంచెం ఇరిటేట్ చేద్దాం అనేటువంటిది నాకు అనిపిస్తుంది. బీజేపీని వాళ్ళు పట్టించుకోవడం, రేపు దేశంలో కూడా పట్టించుకోవడం అది వేరే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, ఇది లో సహజంగానే వాళ్ళ పార్టీ నాయకుడికి దుర్గేష్ గారికి చెప్పుకున్నాడు ఆయన, నువ్వు జాగ్రత్తగా పని చేసుకో, సమన్వయం చేసుకో బుచ్చి చౌదరి గారితో, నీకే వస్త సీట్ అన్నట్టు చెప్తే వాళ్ళు నిజంగానే బాగానే ఉందరో బాబాలు మాట్లాడి ఉంటాడులే, నా సీట్ నాకు వస్తున్నాను కదా. మరి బుచ్చి చౌదరి గారు మరి సిట్టింగ్ సీటు, ఆ రూరల్ సీటు తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ 2009, 2014, 2019 అంటే స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ఆ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది సిట్టింగ్ సీటు. దాని మీద ఖర్చు పెడితే రాజనగరం మీరు చెప్పారు, రాజమండ్రి రూరల్ మీరు తీసుకుంటే అది ఎంతవరకు న్యాయం? అంటే అది కూడా ఆలోచించాలి కదా మీరు పొత్తులో ఉన్నప్పుడు. అసలు ఇవన్నీ ఒకవేళ తీసుకుంటే తీసుకున్నారు, అది కూడా మీరిద్దరు కలిపి కూర్చుని ముందు మాట్లాడుకొని మీరు అనౌన్స్మెంట్ చేసినప్పుడు చేస్తే కూడా ఉండదు. మీ పార్టీకి మీరు చెప్పేస్తే మీరు చెప్పకూడదు, అలా చిన్న పార్టీ, మీరు చిన్న పార్టీ అనే చెప్తారు, ఓటు షేర్ని బట్టి చెప్తారు. 2 జిల్లాలు తప్ప మిగతా జిల్లాల్లో మీరు కొంచెం కష్టం తక్కువే కదా. మరి పొంగనూరు ఎందుకు చెప్పొచ్చు కదా, పొంగనూరు కూడా చెప్పండి, తప్పే ఉంది. అలాంటి పొంగనూరు చెప్పండి, చిత్తూరు చెప్పండి, చెప్పొచ్చు కదా, జమలమడికి చెప్పండి. ఇవన్నీ అందరికి అనుమానాలు ఉన్నాయి. బ- చాలా మందికి మొదట్లో అనుమానం పడ్డ వాళ్ళు కూడా తర్వాత సర్దుకున్నారు. కేడర్ కలిసి పనిచేసి ఇప్పుడు జనసేన వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. టీడీపీ లాంటి బలమైన పార్టీతో మనం ఉన్నాం, అసెంబ్లీకి వెళ్తాం అనేటువంటి ధీమా వచ్చింది కాబట్టి జాయినింగ్లు ఉన్నాయి అందులో. ఇన్నాళ్ళు లేని జాయినింగ్స్ ఇవాళ వచ్చినాయి. అది చూసి కొత్తగా జాయిన్ అయినప్పుడు టీడీపీలో ఎంట్రీ లేని వాళ్ళు జనసేనలోకి వెళ్ళిపోయి పంచకాల రమేష్ బాబు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చే సీట్లు అడిగితే మరి అక్కడ యలమంచిలో టీడీపీ కోసం పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఏమైపోతాడు? అయినా వాళ్ళు త్యాగాలకు సిద్ధంగా ఉంటే మీరు ఇలాంటి మాటలు, త్యాగాలు చేసింది టీడీపీ, త్యాగం చేయాల్సింది టీడీపీ, పన్నులు తిన్నది టీడీపీ, కేసులు పెట్టించుకున్నది టీడీపీ, ఆత్మార్పణలో హత్యకు గురైంది టీడీపీ, దాడులకు గురైంది టీడీపీ, దారుణమైన అవమానాలకు గురైంది టీడీపీ. వాళ్ళ కార్యకర్తలందరూ రక్తాలు చిందించారు. ఇవన్నీ వదిలేసి మీరు నేనేదో బాధపడిపోయాను, నేనేదో తిట్లను తింటే ఎవరి కోసం తింటారు? ఇది అందరికీ టీడీపీ వాళ్ళకి అక్కడ మాట్లాడుకుంటున్నారు వాళ్ళంతా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆయన ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళని ఒప్పించడానికి నేను తిట్లు తిన్నాను, చాలా మంది అన్నారు నన్ను అవమానించారు, నన్ను చాలా బాగా తిట్టి ఎందుకు తిడతారండి వాళ్ళు? పిలిచి పిల్లనిస్తానంటే కొలగోతలు తక్కువ అంటారా? వాళ్ళకి సిగ్గు లేదు, దిక్కు లేదు, బొక్కు లేదు. ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తే వార్డు మెంబర్ గెలవరాళ్ళు.
మీరు రండి బాబు పొత్తులో నేను ఏదో రకంగా టీడీపీని ఒప్పిస్తానని చెప్పాలి మీరు వాళ్ళకి. టీడీపీ కేడర్ని సమన్వయపరుస్తాను, వాళ్ళ శాతం మెల్లగా బుజ్జగిస్తాను నేను అని మీరు వాళ్ళకి చెప్పాల్సింది పోయి వాళ్ళని బతిమాలని అంటారు ఏంటి మీరు? దేనికోసమో చెప్పాలి. చట్టము రాజ్యాంగము తన పని తాను చేసుకోవడానికి ఆ మాట చెప్పండి. దేశం అంతా చెప్తారు, మేము దేశం అంతా చెప్తాం. అంటే చట్టము రాజ్యాంగం తన పని తాను చేసుకోవాలంటే వాళ్ళని బతిమాలాలి. వాళ్ళతో పొత్తులో ఉంటేనే చట్టం రాజ్యాంగం పనిచేస్తుందంటే ఇదేం ప్రజాస్వామ్యం అని మేము అడుగుతాం. ఆ మాట చెప్పకుండా మిమ్మల్ని చాలా గౌరవించే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కేడర్ వాళ్ళ సానుభూతి పరులని వాళ్ళ పార్టీ ప్రధాన కార్యాలయం మీద మీ ఫ్లెక్సీ పెట్టుకుని పనిగట్టుకుని అవసరం ఉన్నా లేకపోయినా టీడీపీ నాయకుడు ప్రతి ఓడు, అలాగే జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు లోకేష్ గారితో సహా ప్రతి దాంట్లోనూ టీడీపీ జనసేన అని చెప్తున్నారు. మీరు ఎన్నిసార్లు చెప్పారు? మీరు ఎక్కడన్నా చెప్తున్నారు వాళ్ళ పేరు తలుపుతున్నారు మీరు? అసలు వాళ్ళ పేరు తలవాల్సి వచ్చినప్పుడు మీరు మేము ఏదో చేసేసిన వాళ్ళని ఉద్ధరించామని చెప్తున్నారు. ఒక పక్కన లోకేష్ గారు అరికాళ్ళు మోకాళ్ళు అరిగిపోయేదాకా కుప్పం నుంచి వైజాగ్ దాకా పాదయాత్ర చేశాడా? మిగిలిన నియోజకవర్గాల్లో రోజుకు 3 నియోజకవర్గాలు చొప్పున ఒళ్ళు అలసిపోయేలా తిరుగుతున్నాడు ఆ కుర్రోడు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయం తప్ప, కరోనా ఉన్న సమయం తప్ప మిగతా అంతా ప్రజల్లోనే ఉన్నాడు. ఇవాళకి 70 సంవత్సరాల వయసులో 3 సభల్లో 300-400 కిలోమీటర్లు తిరుగుతా ఆయన గంటలు గంటలు నిలబడి మాట్లాడుతుంటారు. జనాలకి ఆయన ప్రసంగం తీరు మార్పు వచ్చింది. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, అందరిని ఒప్పించున్నాడు, కన్విన్స్ చేస్తున్నాడు. ఆ సభలో ప్రతి చోట్ల మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇంకో పక్క లోకేష్ గారి తల్లి, చంద్రబాబు నాయుడు గారి భార్య నిజం గెలవాలన్న కార్యక్రమంలో ఆవిడ కూడా ప్రజల్లో ఉంది. ఆఖరికి లోకేష్ గారు మిస్సెస్ బ్రాహ్మణి గారు కూడా మంగళగిరి లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆవిడ పని ఆవిడ చేస్తాం. దేవాంశ్ తప్ప అందరూ బయటే ఉన్నారు. మీరు ఖచ్చితంగా మొన్న ఎప్పుడో కనిపించారు యువగళం ముగింపు సభలో. మధ్యలో ఇంకో గ్యాప్ తీసుకుని ఒకసారి కనిపించారు, మళ్ళీ నిన్న మొన్న కనిపించారు. అసలు మీరు వారాహియాత్ర ఎందుకు చేయలేదు చెప్పండి సమాధానం. నోవెటల్లో ఏం జరిగింది? మీకు ఎవరు అండగా నిలబడ్డారో చెప్పండి. అది ఎవరెవరికి సహాయం చేశారో చెప్పండి. మీరు ప్రేమిస్తున్న ఎన్డీఏ మీకు ఏం సహాయం చేసింది? వైజాగ్ నోవాటల్లో మీ మీద దాడి జరిగితే మీకు ఎవరు ఓదార్పిచ్చారు, ఎవరు మీకు అండగా నిలబడ్డారు చెప్పండి. అది కూడా చెప్పాలి. మీ శ్రేణులు కన్విన్స్ అవ్వాలంటే ఆ మాట చెప్పాలి. మీ శ్రేణులు కన్విన్స్ చేయడం, లేకపోతే హరిరామ్ జోగయ్య గారిని అదుపు చేయరు, మీరు ముద్రగడ పద్మనాభం గారు అదుపు చేయరు. మీ పార్టీ కులముద్ర వేసుకోకుండా మీరు అందరి వాడిగా మారాలని మాలాటోళ్ళు కోరుకుంటాం. మీ మీద అభిమానం ఉండి మీరు ఎదగాల, మీ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించాలా అనే కోరుకునే మాలాటోళ్ళు నువ్వు ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు. మీరు ఈ వాటికి వాళ్ళు సచిన రాదు మీకు ప్రధాన పాత్ర, భవిష్యత్తులో వస్తుంది. అది రావాలంటే ఇవాళ నుంచి మీ ఈ రకం గడికో మాట మాట్లాడతాం మానేయాల. ఒక లైన్ తీసుకున్న తర్వాత లైన్ ప్రకారం పోవాలా. మీరు అలాగే కనిపించారు, మళ్ళా లైన్ తప్పుతున్నారు. ఇది కేడర్లో మీ కేడర్లోనే కనిపించి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలో తప్పేనా ఉందేమో వాళ్ళు గుండెల మీద చేసుకుని టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఆలోచించుకోండి. ఇది హితవు మాత్రమే, ఇది సూచన మాత్రమే. ఈ సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు మేము. మీరు కలిసి పోరాడాలనుకున్నప్పుడు ఇలాంటి మాటల వల్ల మీ ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు. మీ చేతులారా రాజమండ్రి రూరల్ పోగొట్టేశారు మీరు, మీకు ఇంకా అర్థం అవట్లేదు. యు లాస్ట్ రాజమండ్రి రూరల్ పోయింది, మీ చేతిలో లేదు. ఎందుకంటే మీరు వేసిన అగ్గిపుల్ల రాజమండ్రి రూరల్లో 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన రాజమండ్రి రూరల్ సీటు వైసీపీకి మొట్టమొదటి బహుమతిగా మీరు ఇచ్చారు. ఆ సీనియర్ నాయకుడిని చంద్రబాబు గారి సమక్షంలో మీరు కూర్చుని మీ ఇద్దరు కలిపి కన్విన్స్ చేసి నిజంగా మీకు మీ సీట్ మీరు తీసుకోవాలనుకుంటే ఆ సీనియర్ నాయకుడి చేత చెప్పించాలి. ఎంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతారండి మీరు?
నేను ఏదో మాట్లాడేస్తాను, వెనకాల సవరించుకోవాల్సింది చంద్రబాబు గారు అంటే నెవర్ కుదరదు. మీరు ఒకసారి చాలా బాగా గుర్తించుకో, 2009లో టీడీపీ వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. 2009లో ఏదో కొంతమంది భయపెట్టి కేసీఆర్తో పొత్తు ఉండాలని పీక్కు తినేసారు కొంతమంది. కడియం శ్రీహరి గారు, ఎర్రబల్ దయాకర్ ఇలాంటి వాళ్ళు. వాళ్ళందరూ వెళ్ళి టీఆర్ఎస్ లో పోయారు. టీడీపీ కనపడకుండా పోయింది ఇక్కడ తెలంగాణలో. తెలంగాణ కార్యకర్తలు ఉసురు పోసుకున్నారు. టీడీపీ నాయకత్వం కూడా ఆలోచించాల ఈ విషయంలో. అందరూ ఆహ్వానిస్తున్నారు పొత్తుని. చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళందరూ, ఆ టీడీపీ వాళ్ళు అందరూ శిరసా వహిస్తున్నారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ కొత్తగా కావాల్సింది ఏమీ లేదు. ఈ రాష్ట్రం అధోగతి బాలైంది, ఈ రాక్షసుడి బారి నుంచి కాపాడాలనేటువంటి దాంట్లో ఆయన తపన, ఆయన కష్టం చూసి కళ్ళప్పుడు నీళ్లు పెట్టిన అటువంటి వ్యక్తి జైల్లోకి వెళ్తే తల్లడిల్లిపోయారు అందరూ. నువ్వు ఈయన కాసిన అక్కల పాలు చేస్తే కష్టం నువ్వు పడి, వాళ్ళెవరో మేము పడ్డాం నేను లేపాను అని చెప్తుంటే దాన్ని ఎలా జీర్ణించుకుంటారండి? ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా చాలా డీప్ గా పోయి ఆలోచించాలా. అంటే ఈ దేశానికి మొదట మన రాష్ట్రానికి ద్రోహం. ఇవాళకి కూడా నోరెప్పకుండా ఇంకా మాకేం సూచనలు రావద్దు మీరు మా రాష్ట్రానికి. మా ఉద్దేశం అయితే అదే. ఒక పౌరుడిగా ఆ పార్టీలుగా ఏ నిర్ణయం తీసుకున్నా మాకేం సంబంధం లేదు. బీజేపీ అనేటువంటిది ఖచ్చితంగా అంటరాని నమ్మరాని పార్టీ అండి. వాళ్ళు ఇంకా డ్రామాలు ఆడుతుంటే సిగ్గు లేకుండానే, ఇక్కడ 1% ఓట్లు లేకుండానే ఎవడెవడో నోటుకొచ్చి మాట్లాడుతున్న ఇవాళ విష్ణువర్ధన్ రెడ్డిని ఎందుకు మీరు పక్క పంపించలేదు, సస్పెండ్ చేయలేదు? అంటే గిల్లి జోల పడదాం అనుకుంటారు మీరు? మీకు జగన్ రోడ్ మీద మోజు తీరకపోతే వాళ్ళతో పొత్తు పెట్టుకుని దమ్ము ఉంటే, మీకు సిగ్గు శరం ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకుని రండి. ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తే ఏం పోద్దండి? ఎవరికైనా ఏం పోద్దు? పోతాడా? అడుక్కు తింటారా? ఇప్పటికే అడుక్కు తింటున్నారా? మీ ఇంట్లో మీరు పడుకోలేరు, మీ కూడు మీరు తినలేరు, మీ బతుకు మీరు బతకలేరు, మీ ఆస్తులు మీ కాదు, మీ ఇల్లు మీది కాదు. నేను ఒకటి చెప్తున్నాడు, ఒకళ్ళు పీజీ చేశారంట, ఒకళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యారంట, ఒకళ్ళు డిగ్రీ చేశారంట, సిగ్గు లేకుండా వాలంటీర్ల కింద పని చేస్తున్నారంట. తాడి చెట్టులో ఉన్నాడు, మాట్లాడొచ్చా మాట? ఓ సులభ కాంప్లెక్స్ కట్టి అక్కడ కుర్చీ పెట్టేసి కూర్చోబెట్టు. ఒకటికి రెండుకి వెళ్తుంటే ఒకటికి 5 రూపాయలు, రెండుకి వెళ్తే 10 రూపాయలు వసూలు చేసుకోమని డబ్బు వస్తుంది. ఈ మాట చెప్పడానికి విడియంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం శ్రేణులు నాయకత్వం కూడా చాలా సహనంతో, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక టీవీ విలేకరికి చెప్పాడు ఆయన. అది విన్న తర్వాత మనిషి అన్నవాడు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిలో స్వార్థం ఉంది, ఆయన ఆ ఉన్నత స్థానాన్ని కోరుకుంటాం. నిజంగా ఆయనకి ఒక స్థాయి కావాలనుకుంటే ఏ ఇండియా కూటమిలో చేరితే ఆయన దాన్ని కన్వీనర్ అయిపోతాడు. వాళ్ళు చుక్కలు చూపిస్తాడు వాళ్ళకి. దొంగ కేసులు పెడితే ఎన్నాళ్ళు పెడతారు? అలా చేస్తాడేమో అని ఆ కేసులు పెట్టారు. తీర్పులు రిజర్వ్ అయిపోయి ఉంటాయి. ఈ ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దగ్గర చేర్చుకున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని అంటరాని వాళ్ళుగానే చూస్తారు. వాళ్ళ మనసులు మారాలంటే మీరు చేయాల్సిన పని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలు, దొంగోట్లు, ఇలాంటి అన్నిటిని మీరు ముందు అర్జెంట్ గా చేసి అప్పుడు మాట్లాడాలి. మీరు అన్కండిషనల్ గా రావాలి. ఎన్ని చేసి పెడతారో బాబు మమ్మల్ని చేర్చుకోండి అని అనాల్సింది పోయి మిమ్మల్ని బతిమాలాలా. ఆ మాట అనడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలా. ఆయన మీద ఉన్న గౌరవం పోతుంది. బీజేపీని బతిమాలాడంటే ఆయన మీద ఉన్న గౌరవం పోయింది. ఆయన బీజేపీ వాళ్ళని కలుపుకోండి అని చెప్పి టీడీపీని బతిమాలాలా. అంతేగాని వాళ్ళని బతిమాలటం ఏంటంటే నాన్ సెన్స్. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే టీడీపీ వాళ్ళు కూడా కోపం వస్తుంది. చూద్దాం సార్ మరి ఏమవుతుందో పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం. ధన్యవాదాలు.